కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇలా కన్నులారా పూజించుకుని వ్రతం చేసుకునే అదృష్టం ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం తిరుమల వెళ్ళినా ఎంత ప్రశాంతంగా కూర్చొని మొక్కే అదృష్టం ఉండదు మనకి. జస్ట్ చూసామా కన్నులారా దర్శించుకోవడానికి కూడా అంత బలం ఉండదు. అలాంటిది ఆ కలియుగ దైవాన్ని మన ఇంట్లో వ్రతం చేసుకునే విధంగా ఎలాంటి అదృష్టం ఉందంటే మనమైతే ఎంతో అదృష్టవంతులమండి మనము. ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు ఆ కలియుగ దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తులమైతున్నందుకు ఈ వ్రతం ద్వారా ఇంతకుముందు ఎట్లా పూజించినా ఈ వ్రతం ద్వారా ఇంకా కన్నుల పండుగగా సప్త శనివారాలు కానీ పూజించుకునే విధానం ఉన్నందుకైతే చాలా బాగా అనిపిస్తుంది. అందరం అదృష్టవంతులం అనుకోవచ్చండి. కన్నులారా ఇలా దీపారాధన చేసుకొని పిండి దీపాలతో కన్నుల రూపంగా దర్శనం చేసుకోవడం ఎంత అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు మనం. ఉదయాన్నే 3:30కి అలా అలారం పెట్టుకొని అయితే లేసాను. ఇంకా ఇల్లంతా ఇక యాస్టేజ్గా పనులు ఉంటాయి. ఇక మొత్తం పాచి పనులు అంటాము. ఇంకా ఇల్లు ఉడ్చుకొని తూడ్చుకొని ఇల్లంతా మంచిగా శుభ్రం పెట్టుకోవడం పూజల కోసం ఇదైతే కంపల్సరీ. ఇంకా రథం అన్నాక నేను అలాగే ఇక 3:30కి అలారం పెట్టుకొని లేసానా. ఇంకా నిదానంగా పోయినసారి కొంచెం లేట్ అయిందని ఈసారి తొందర లేచి ఈ పనులని చక్కదిద్దుకొని ఇక స్నానం అయితే చేసి వచ్చి పూజకైతే సిద్ధం చేసుకుంటున్నానండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి. మీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా చేసుకుంటారు, మీరు ఎవరైనా చేశారా అని కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలకైతే ఫుల్గా చూసి నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అనుకున్న ఫస్ట్ వారం అయితే కొంచెం కంగారుగా ఉండే వ్రతము. ఈ వారం అయితే అంత తడబాటు లేకుండా అప్పుడే రెండో వారం కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా ఇది కొంచెం వీడియో రావడానికి కొంచెం టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. మొదటి వారం అయితే కొంచెం కంగారు అవన్నీ ఉండి పీట కూడా చిన్నగా ఉంది, ఎలా పెట్టుకోను అని అన్ని పూజ సామాను ఇలా సర్దుబాటు చేసుకోను అని కొంచెం అది ఉండే. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటున్నాను. కలశం కూడా కొంచెం ఇక్కడ సైడ్కి పెట్టుకుందామని అయితే అనుకున్నాను. ఇంకా పూజకైతే ఏర్పాట్లు చేసుకొని ఇంకా ఇక్కడ పూజకు పెట్టేసుకుంటూ అక్కడ నైవేద్యాలు చేసుకొని ప్రసాదాలు అయితే ఇంకా కొంచెం బెల్లం అన్నం ప్రిపేర్ చేశాను. యాజ్ డేస్ పోయిన వారం ఒక డిఫరెంట్ అయితే చేసుకున్నాను అనమాట. పోయినసారి బాదంలు అలాంటివి పెట్టలేదన్నమాట, ఈసారి పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్క వీలుని బట్టి మన సమయాన్ని బట్టి మనం ఎలా అనుకున్న మన నైటే నిర్ణయం చేసుకొని నైటే ఏమేమి పనులు అనేవి చేసుకుంటే మనకు కొంచెం తగ్గుతుంది. మార్నింగ్ కల్లా పనులు అనేది కొంచెం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ టైం అయితే చాలా సేవ్ అయిందండి. ఇంక ఇక్కడ ఇక ముగ్గు పెట్టాను, పసుపు రాసుకొని ముగ్గు పెట్టి ఇంకా ఇక్కడ పసుపు వస్త్రం అయితే పరుస్తున్నాను. మొదటి వారం కూడా ఇలానే చూస్తుంటారు. మొదటి వారం చూడని వల్ల వీడియో కూడా చూడండి. ఇంకా ఎలా చేసుకున్నాను అనేది తెలిసిపోతుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్ కూడా. ఇంక ఇప్పుడు పోయినసారి బియ్యం పోసాను, ఫోటో కింద ఒక్క దగ్గర పోసాను. ఫోటో మంచిగా పెట్టుకోవడానికి వస్తుంది కదా, ఫోటో కూడా చిన్నగా ఉంది. ఇక కలశం ముందల పెట్టుకున్నాను కదా, కలశం ముంగల పెట్టుకున్నందుకు ఫోటో అంత బయటికి కనిపించట్లేదు స్వామివారికి అన్నట్టు. ఇక ఈసారి అయితే కొంచెం సైడ్కి పెట్టుకుందాం అనుకొని ఇలా పోసుకుంటున్నా. ఇక్కడంతా ప్లేస్ అంతా కవర్ చేయాలి, అన్నీ పెట్టుకోవాలనిపించింది. ఇంకా మనకి యాస్టేజ్గా ఇంకా అర్థమైపోతుంది. ఒక వారం చేస్తే మనం ఎలా చేస్తాం అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇప్పటికి డిఫరెంట్. ఇంకా పూలు కూడా చాలా తెప్పించాను ఈసారి. ఇంకా ముందే ఒత్తులు కూడా చేసుకున్నాను, అట్లా కూడా సేవ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 1 by 1 ఇక్కడ చేసుకుంటూ ఇంకెవరు లేరు, ఇంకా హెల్ప్ మా వారు కూడా లేవలేదు ఈసారి. ఇంకా నేనే అన్ని పనులు చేసేసుకొని, కానీ అలా డిస్టర్బెన్స్ లేనందుకే కొంచెం దబ్బున అయిపోయింది. దబ్బున పని అయితే తీరిందనమాట. ఇంకా పిల్లలు ఉంటే హడావిడి చేసుకోవడం, పూజ అయితే ఒక ఎత్తు, మా పాపలు ఇస్తే చేయనీయకపోవడం ఒక ఎత్తు అయిపోతుంది నాకు. అందుకనేసి ఇంకా తను లేవకముందుకే చెయ్యాలి, పోయినసారి అనుకున్న విధంగా లేవలేదు అనేసి ఈ వారం అయితే దబ్బున లేసుకున్నాను. బ్రహ్మముహూర్తంలో లేసాను. ఇంకా పనులు కూడా తొందరగా తీరినాయి అనమాట నాకు. ఇలా చేసుకుంటే మనకి తొందరగా పని కూడా కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ కల్లా పూజ
6-7 వరకు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా వేరే టైం పిల్లలున్న వాళ్ళకి కానీ, ఇంకా మనకి పిల్లలున్న వాళ్ళు అదే స్కూల్‌కి పంపించినా కానీ టైం అయితే సేవ్ అయిపోతుందనమాట. తొందర పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే. ఇంక చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు లేవకముందే పూజ చేసుకుంటే కూడా అలా కూడంగా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. ఆడికి లేస్తదనుకో కొంచెం ఉండంగానే, లేసినా కూడా వాళ్ళన్నీ పూజ కాడ కూర్చుంటాం కాబట్టి కొంచెం అయిపోకొస్తది. మనకు పని కూడా తొందర తీరుతది కదా! నాకు ఈ వారం అలానే జరిగిందనమాట. ఇక్కడ కలశంబులు సైడ్‌కి పెట్టి పీట చిన్నగున్నందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంగ అదే తెచ్చుకున్నాం కదా! ఇంక మళ్ళీ కొత్తదైతే కొనలేం కదండీ! అందుకని ఇలా ఉన్న దాంట్లోనే సైడ్‌కి ఈసారి కలశం అయితే సైడ్‌కి పెట్టేసి ఇలా అలంకరించుకున్నాను మంచిగా. ఇందులో ఒత్తులేసి దీపాలైతే ఇవన్నీ పెట్టేసుకొని ఏమేం పడతాయి అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ వారానికి ఇంకా మొత్తం గణపతి పూజకి ఇంకా కలశంబులు ఇక పూజ సామాన్లన్నీ పక్కన ముందల పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ పెట్టేసుకొని సిద్ధమైన తర్వాత ఇంకా వంట నైవేద్యం అయితే బెల్లన్నం కూడా ప్రిపేర్ చేశాను. ఇక పానకం వడపప్పు కామన్ స్వామివారికి, ఇంకా పండ్లు కొబ్బరికాయ ఇవన్నీ సరిపోతాయి కదా! ఇంకా ఈ బెల్లన్నం అయితే సర్దుకుంటున్నాను. బెల్లన్నం పెట్టేసుకొని ఇవన్నీ ఇక సర్దుకున్నానండి. ఇలా పూజకంతా ఏర్పాటైతే అయిపోయింది. పూలు, పండ్లు, చిల్ముండలు, పానకం, వడపప్పు, ఫ్రూట్స్, బెల్లన్నం ఇవన్నీ. ఇంక మార్నింగ్ పూట ఇవన్నీ కూర్చొని ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాను పూజ కోసానికి. పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇట్లా ఫోన్లో చూసుకుంటూ అయితే చేసుకుంటున్నాను. వ్రతం అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ పూట అయితే ఇంకా నేను 7 దీపాలు అయితే ఏం పెట్టలేదు. మార్నింగ్ అయితే ఇలా సింపుల్గా 7 వత్తులు వేసి పెట్టుకున్నాను. ఈ గాలి వస్తున్నందుకు దీపాలు అయితే ఇట్లా అటు ఇటు అవుతున్నాయి అన్నమాట. మొత్తానికి మార్నింగ్ పూట 2వ వారం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక మార్నింగ్ పూట ఇలా చేసుకొని ఇంక ఈవినింగ్ పూట అయితే ఇంకా చిల్ముండలు మళ్ళీ స్నానం చేసేసుకొని చిల్లిముండలు మార్నింగే పెట్టేసేయాలి. ఇంక ఈవినింగ్ చక్కెర లడ్డూలు పెట్టుకోవాలి. చేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు వీలు పడట్లేదు. మా పాపతో కుదరట్లేదు, చేయనీయదు కాబట్టి. ఇంకా నార్మల్గా మళ్ళీ ప్రసాదాలు పిండి దీపం మళ్ళీ 7 దీపాలు అయితే పెట్టేసుకొని ఇంకా చలిముడి ఉండ పెట్టి మళ్ళీ ఫ్రూట్స్ తోటి అయితే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ స్వామివారి దీపాలు పెడితేనే అలంకరణ ఫ్రేమ్‌లాగా మంచిగా అనిపిస్తాడు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అందరూ నేను చేసుకున్న వ్రతం ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.